అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే మేము ఒక పార్క్‌కి వచ్చామనమాట. నిన్న సాయంత్రము. ఇక్కడ సాలిమా దిక్కనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ పిల్లకాయలు మంచిగా ఆడుకునేదానికి ఉండాది. అలాగే వచ్చి తిరిగేటివి అన్నమాట ఇవి. సాయంత్రం అయితే ఈ దీంట్లోకి తొడకపోమని ఒకటే రచ్చ. ఎందుకంటే కొంచెం హైట్ ఉండేటివి పైకి పోయేటివయితే పిల్లకాయలకు అలౌ లేదు. అందుకనేసి ఇదైతే చిన్నది కాబట్టి పిల్లకాయలకు మాత్రమే కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. అయితే చాలా బాగున్నాయి. వీళ్ళతో పాటు నేను కూడా ఎక్కి ఎంజాయ్ చేశానన్నమాట. ఇదైతే ట్రైను. ఇలా వచ్చి అలా 2 వరుసలు తిప్పుతాడు అంతేను. ఒక్కో దానికి ఒక్కొక్క మనిషికి వచ్చి దినారు. అలాగే మన ఇండియా డబ్బులు వచ్చేసి ₹150 పడతాదన్నమాట. మనం ఎన్ని ఎక్కాలనుకుంటున్నామో అంత డబ్బులు కడితేనా మనకు ఒక కార్డు మాదిరి ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మనం ఏది ఎక్కాలో ఆడికి ఎత్తుకొని పోతే వాళ్ళు ఆడ మిషన్లో పెట్టి మనల్ని అలౌట్ చేస్తారనమాట. కానీ ఈ ట్రైన్లో తిరుగుతూ ఉంటే మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు తిరిగామో కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరితో తిరుగుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా 10 రోజులకి వెళ్ళిపోతారనమాట. అప్పుడే నెల వెళ్ళిపోయింది. అమ్మ, పిల్లకాయలు అందరూ వెళ్ళిపోతారు. మా అమ్మని రామా చూద్దు అంటే మా అమ్మ నేను రాలేను తల్లి నాకు ఓపిక లేదనేసి మా అమ్మ అయితే రాలేదు. మేమే వచ్చాము. నేను మా ఫ్రెండ్ పిల్లకాయలు అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి అన్నిటికీ ఒకటే డబ్బులు. అలాగే దీంట్లో కూడా నేను కూడా కూర్చున్నాను. ఎందుకంటే ఇది కొంచెం మంచిగా అనిపించింది నాకైతే. బాగా అలా రౌండ్ అప్ చేసింది అనమాట. నాకైతే కొన్ని మంచిగా అనిపించింది కానీ కొంతసేపు అయితే భయం అనిపించింది. ఎందుకంటే అది కొంచెం పైకి పోయి కిందికి పోయి పైకి కిందికి పోయేసరికి భయం అనిపించింది అనమాట. మనం ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి. సాహిత్యకైతే ఏ భయం లేదు. అసలు ఆ అమ్మ అయితే అసలు భయపడేదే లేదనమాట. ప్రతి ఒక్కటి ఫుల్గా ఎంజాయ్ చేసింది బిడ్డ. పిల్లకాయలు అన్నాక అలాగే ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇంక 4 రోజులకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మాత్రమన్నా ఎంజాయ్ చేసిందనమాట. కోవిడ్ పిల్లకాయలు కూడా కోవిడ్ వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా మంది వచ్చున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండే కాడ మనం ఎక్కితే వాళ్ళు పడతారనమాట. మళ్ళా ఇబ్బంది అయిపోతుంది అనేసి వాళ్ళు లేని చోటు మేము ఎక్కి సపరేట్గా మేమైతే వీడియోలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని తీసామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒకసారి నచ్చుతుంది. ఒకరు ఏమంటారంటే ఒకరు ఒప్పుకుంటారు, ఒకరు ఒప్పుకోరు. అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి ఎందుకనేసి నేను తీయలేదు. వాళ్ళు లేని కాడ మేము ఎక్కి మాత్రమే తీసుకున్నాము. ఇదైతే గుర్రాలు. ఇదైతే భలే నచ్చింది నాకు. ఇదైతే చాలా బాగుంది. చూసారు కదా గుర్రాలు మధ్యలో వచ్చేసి ఒక చిన్న పడవ మాదిరి పెట్టి చుట్కారం ఈ మాదిరి గుర్రాలు పెట్టారు. ఈ పడవ మధ్యలో ఒక ముసలాయన తాత ఉంటాడు చూసారా. అది చాలా బాగా నచ్చింది. నిజంగానే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగుండింది కూడా అసలు ఆ బొమ్మ. ఎలా తయారు చేశారో కానీ చాలా మంచిగా కలర్ఫుల్గా తయారు చేసి పెట్టారు. ఇదైతే పడవ అన్నమాట. పడవ అది. దీంట్లో కూర్చొని అలా అలా ఊగుతుందంటే ఎక్కువ హైట్ ఏం కాదు. నేను కూడా కూర్చున్నాను దీంట్లో. చాలా బాగా అనిపించింది. అస్సలు మేమన్నా కొంచెం జంకుతున్నాం కానీ సాహిత్య అయితే అస్సలు భయమే లేదు. ఆ పిల్లకి ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే అంత బాగా ఎంజాయ్ చేసింది. ఇది ఒక్కటి ఉందన్నమాట. కొంచెం పైకి పోతుంది హైట్గా. అదైతే నాకు కొంచెం భయం అనిపించింది కానీ వాళ్ళైతే పిల్లకాయలు ఇద్దరిని ఎక్కించాను. నేనైతే ఎక్కలేదు భయపడే దాంట్లో. ఇది వచ్చేసి చిన్న కారు అనమాట. చూసారు కదా ఇది పైకి కిందికి అంటది. కానీ నాకైతే భయం అనిపించింది. నేను అందుకని ఎక్కలేదు. వాళ్ళే ఎక్కారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే కోవిడ్లో ఎవరన్నా మీ పిల్లలు ఉంటే వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే మీరు కూడా వెళ్ళి ఆడిపించుకోండి. పిల్లోళ్ళు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. డబ్బులు అయితే తక్కువే. నువ్వు తినాలంటే మేలే. మనం ఎన్ని నూసులు కట్టుకుంటే అన్ని వాటిలో ఎక్కి చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇంకా ఇదే అనమాట. ఇలా ఊగారనమాట. ఉయ్యాల మాదిరి ఇది. లాస్ట్ ఇదే. దీంట్లో ఇదే ఉయ్యాల ఇంకొకటి కూడా ఉండింది అనమాట. దాంట్లో కూడా కూర్చున్నాను నేను. చూసాం కదా ఇది కూడా ఒక ఉయ్యాల. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి.